బాహ్య ప్రపంచాన్ని, అంతరిక్షాన్ని అర్థం చేసుకోవడానికి సైన్స్ కనిపెట్టిన అత్యంత శక్తివంతమైన సాధనం ఫిజిక్స్. మరి మన అంతరంగాన్ని, మానసిక శక్తులను అన్వేషించడానికి భారతీయ ఋషులు అందించిన అద్భుతమైన మార్గం యోగా. ఇవి రెండు చూడడానికి వేర్వేరుగా కనబడతాయి, కానీ ఇవి రెండు ఒకే వారధిపై ఉన్నాయి. అదే శూన్యం. ఈ వీడియోలో శూన్యం అనేది భౌతిక శాస్త్రానికి మరియు యోగాకి ఏ విధమైన సంబంధాన్ని కల్పిందో, అంతేకాదు రెండు పవర్ఫుల్ సబ్జెక్ట్స్ని ఏ విధంగా ముడివేయగలిగిందో తెలుసుకుందాము. వెల్కమ్ టు మై ఛానల్ ద పవర్ ఆఫ్ ఫిజిక్స్ మైండ్. నీలాకాశాన్ని దాటి మనం చూస్తున్న శూన్యం అసలు శూన్యమే కాదు. ఆ శూన్యం నుండే అన్నీ పుట్టుకొస్తున్నాయి, మళ్ళీ ఆ శూన్యంలోకే అన్నీ వెళ్ళిపోతున్నాయి. ఈ ప్రకృతిలో జరిగేది ప్రతిదీ ఒక వింతే అవుతుంది. మనుషులంతా భ్రమల్లోనే జీవిస్తున్నారు, నిజాన్ని తెలుసుకోలేకపోతున్నారు. మనిషి ప్రవర్తన రోజు రోజుకి నిజానికి దూరంగా జరిగిపోతుంది. మానవ జీవితం ఏమిటని తరంచి చూస్తే చివరగా ఏమీ లేకుండా శూన్యమే అయిపోతుంది. శూన్యం అంటే ఖాళీ అనుకుంటున్నారా? మ్యాథ్స్లో దీన్ని జీరోతో సూచిస్తారు. జీరో అంటే ఏమీ లేదు అని. కానీ ఏమీ లేని దాన్ని 10, 100, 1000, 1,00,000 అని విరివిగా ఉపయోగిస్తూనే ఉన్నారు. ఏమీ లేనిదని దానితోటే ప్రతిదీ చూపిస్తున్నారు. అంతేకాదు, ఫిజిక్స్ చెప్పే శూన్యం, యోగా చెప్పే శూన్యం వేరువేరుగా ఉంటున్నాయి, కానీ అవి ఒకే నిజాన్ని చూపిస్తున్నాయి. ఈరోజు మనం శూన్యం యొక్క అసలు రహస్యం తెలుసుకుందాం. ముందుగా ఫిజిక్స్ ప్రకారం శూన్యం అంటే ఏమిటో తెలుసుకుందాం. ఫిజిక్స్ ప్రకారం శూన్యం అంటే పూర్తి శూన్యం కాదు. అక్కడ స్మాల్ ఎనర్జీ ఫ్లక్చువేషన్స్ ఉంటాయి. వీటినే క్వాంటమ్ ఫ్లక్చువేషన్స్ అంటాము. ఈ ఫ్లక్చువేషన్స్ వల్ల చిన్న చిన్న కణాలు పుట్టి మాయమవుతుంటాయి. వీటిని వర్చువల్ పార్టికల్స్ అంటాము. ఈ పార్టికల్స్కి ఉదాహరణగా ఎలక్ట్రాన్ పాజిట్రాన్ పెయిర్, క్వార్క్స్, యాంటీ క్వార్క్స్, ఫోటాన్స్, గ్లూయాన్స్, అంతేకాదు బోసాన్స్ అని చెప్పవచ్చు. ఇవి క్షణకాలం పాటే ఉంటాయి, వెంటనే మాయమవుతాయి. కానీ యూనివర్స్లోని ఫోర్సెస్ అన్నింటికీ ఇవే కారణమవుతాయి. అంటే సింపుల్గా చెప్పాలంటే విశ్వరచన, సృష్టి ప్రారంభం వీటితోనే మొదలవుతుంది. చివరకు అంతం కూడా వీటి వల్లనే జరుగుతుంది. ఇప్పుడు యోగాలో శూన్యం గురించి తెలుసుకుందాం. యోగా అంటే ధారణ, ధ్యానం, సమాధి స్థితి. సమాధి స్థితిలో మనసులోకి ఆలోచనలు రానియకుండా నిలిపివేయడం. అంతేకాదు, మనం యోగా చేస్తున్నామనే భావన కూడా మర్చిపోవడం. సింపుల్గా చెప్పాలంటే మనం బ్రతికి ఉన్నామనే స్పృహ కూడా మర్చిపోవడం. దీన్నే మనం శూన్య స్థితి అంటాము. మామూలుగా మెలకువలో ఉన్న బ్రెయిన్ స్థితికి, శూన్య స్థితిలో ఉన్న బ్రెయిన్ స్థితికి చాలా తేడా ఉంటుంది. మెలకువలో ఉన్నప్పుడు ఆలోచనల వల్ల బ్రెయిన్లో హై ఎనర్జీ వేవ్స్ ఉంటాయి. శూన్య స్థితిలో ఉన్నప్పుడు బ్రెయిన్లో ఆల్ఫా, బీటా, గామా వేవ్స్ మాత్రమే ఉంటాయి. వీటి ఎనర్జీ చాలా తక్కువ, కాబట్టి బ్రెయిన్లోని న్యూరాన్స్కి డిస్టర్బెన్స్ తక్కువై ఆ సమయంలో పునర్బలనం చెంది మోర్ యాక్టివ్గా తయారవుతాయి. కాబట్టి మనిషి బ్రెయిన్కి ఈ శూన్యంలోనే సరైన ఎనర్జీ దొరుకుతుంది. ఇప్పుడు షట్ చక్రాలు శూన్యాన్ని ఎలా సూచిస్తాయో చూద్దాం. మనిషి శరీరంలో కంటికి కనిపించని ఎనర్జీ ఫ్లో గల చక్రాలు 7 ఉంటాయి. మూలాధార చక్రం, ఇది వెన్నెముక చివరి భాగాన ఉంటుంది. ఇక్కడ మనం తిన్న ఆహార పదార్థాలు మల రూపంలో అంటే మట్టిగా ఉంటాయి, కాబట్టి దీన్ని భూమితత్వం అంటారు. స్వాదిష్టాన చక్రం, ఇది పొత్తి కడుపులో ఉంటుంది. అక్కడ బ్లాడర్, దానిలో మూత్రం ఉంటుంది, కాబట్టి ఇది జలతత్వం. మణిపూరక చక్రం, ఇది బొడ్డు వెనకాల ఉంటుంది. అక్కడ ప్రేగుల్లో యాసిడ్ ఉంటుంది, కాబట్టి ఇది అగ్నితత్వం. అనాహత చక్రం, ఇది చెస్టులో ఉంటుంది. అక్కడ గాలి ఉంటుంది, కాబట్టి ఇది వాయుతత్వం. విశుద్ధి చక్రం, ఇది గొంతు దగ్గర ఉంటుంది. ఇక్కడ శబ్దం పుడుతుంది, అంటే ఇది ఆకాశతత్వం. ఆజ్ఞా చక్రం, ఇది నుదుటి మధ్యలో ఉంటుంది. ఇది పాక్షికంగా శూన్యతత్వం. సహస్రారం, ఇది తల పైభాగంలో ఉంటుంది. ఇది పూర్తిగా శూన్యతత్వం. చక్రాలు భూమి నుండి శూన్యానికి వ్యాపించి ఉన్నాయి. మూలాధార చక్రం యాక్టివేట్ అయిన తర్వాత స్వాదిష్టానం యాక్టివేట్ అవుతుంది. స్వాదిష్టానం యాక్టివేట్ అయిన తర్వాత మణిపూరకం యాక్టివేట్ అవుతుంది. ఈ విధంగా మూలాధారం నుండి సహస్రారం వరకు స్టెప్ బై స్టెప్గా యాక్టివేట్ అవుతాయి. ఈ క్రమం ఎలా ఉందంటే, భూమితత్వం పూర్తిగా తెలిసిన తర్వాత జలతత్వం తెలుస్తుంది.
ఆ తర్వాత అగ్నితత్వం తెలుస్తుంది, ఆ తర్వాత వాయుతత్వం, ఆ తర్వాత ఆకాశతత్వం, చివరగా శూన్యతత్వం తెలుస్తుంది. దీన్ని బట్టి మనం ఏం చెప్పవచ్చు అంటే శూన్యం నుంచి ఆకాశం పుట్టింది, ఆకాశం నుంచి వాయువు పుట్టింది, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి నీరు, నీరు నుంచి భూమి పుట్టుక జరిగింది. ఇదే విషయాన్ని యోగా, ఆయుర్వేద గ్రంథాలు, ఫిజిక్స్ ఒకే విధంగా చెప్తున్నాయి. అంటే పంచభూతాలు అన్నీ శూన్యం నుండే పుట్టాయి. మానవ శరీరం పంచభూతాత్మకం కాబట్టి ఈ శరీర మూలాలు శూన్యం నుంచి వచ్చాయి. కాబట్టి మన శరీరానికి శూన్యానికి విడదీయలేని సంబంధం ఉంది. అందుకే ఋషులు యోగాని కనిపెట్టి దాని ద్వారా శరీరాన్ని శూన్యానికి అనుభవం చేసేలా తయారు చేశారు. అంతేకాదు వారు ఎన్నో తపస్సులు చేసి శూన్యాన్ని అనుభవించి అంతులేని జ్ఞానాన్ని పొందారు. ఆకలిని, దప్పికను, చివరికి మరణాన్ని కూడా ఎంతోమంది ఋషులు జయించారు. ఈ నవీన సమాజంలో మనుషులు యంత్రాలలా కష్టపడుతున్నారు. దానివల్ల ఎంతో స్ట్రెస్కి గురై రకరకాల రోగాల బారిన పడుతున్నారు. వీరందరికీ సరైన మెడిసిన్ ఏదంటే యోగా ఒక్కటే. శూన్యమే బ్రతుకు, బ్రతికే శూన్యం. శూన్యమే అన్నింటి పుట్టుకకు కారణం. పుట్టినవన్నీ శూన్యంలోకి వెళ్ళిపోవడము ఖాయం. ఇది అంతులేని చక్రం. ఈ విషయాన్నే ఫిజిక్స్, యోగా, చక్రాలు, పంచభూతాలు అన్నీ చెబుతున్నాయి. కాబట్టి ఫ్రెండ్స్, డైలీ ఒక హాఫ్ అన్ అవర్ యోగా చేయండి. మీ శరీరాన్ని, మనసుని ఆరోగ్యంగా ఉంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ ఫిజిక్స్ ప్లస్ యోగా కాంబినేషన్లో రావడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.